సార్వభౌమ దేశం ఉండే లక్షణం అది. భారత్ అలా చేయగలుగుతుందా? అందుకే మనం వేగంగా ఎదుగుతున్న దేశంగా మనము జెలసీ ఫ్యాక్టర్ ను ఫేస్ చేస్తున్నాం అందరితో. చైనా మనం అంటే ఎనిమిగానే చూస్తుంది, ఎందుకంటే భయం గనుక, పక్కలే బల్యం గనుక. అమెరికా కూడా మనం అంటే భయంగానే చూస్తుంది. అమెరికా కూడా మనం ఎదగడము అమెరికాకు ఇష్టం లేదు. ఉంటే కాస్తంత ఎన్నడూ అలాంటివి లేకుండా ఉన్న దేశం, పెద్ద దేశం అంటే రష్యా ఒకటే మనకు ఆ విధంగా. అందుకని మన ఎదుగుదలనే మనకు సమస్య. జెలసీ ఫ్యాక్టర్స్ మన పైన పనిచేస్తున్నాయి. అందుకే మనం ఉన్నంతలో అన్ని దేశాలతో వ్యక్తిగతంగా మంచి రిలేషన్ సంబంధాల కోసం మోడీ గారు మురితే ఇతర దేశాలకు పర్యటన చేస్తారని అంటారు. ఎందుకంటారు? ఎందుకు ఆ విధంగా వెళ్తారు మరి అంటే? డిప్లొమసీతోనే మనం అందరితో సఖ్యంగా ఉండే ప్రయత్నం. ఇంతగా మనము ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇదే సౌదీ మనకు చాలా స్నేహంతో ఉన్న దేశము మొన్నటి వరకు. ఇదే సౌదీ ఈరోజు పాకిస్తాన్తో జతగట్టి, టర్కీతో జతగట్టి ఈ ముస్లిం ఇస్లామిక్ నేటోను తయారు చేసింది. వెంటనే ఇంకా మనం ఏం చేసాము, మనం బలహీనం పడిపోయినాము అనేటువంటి డిబేట్, డిస్కషన్ ప్రతిపక్షాలు ఇక్కడ దేశంలో చేస్తూ ఉంటాయి. కరెక్ట్. కానీ నేనేమంటున్నాను, మరి సౌదీకి ఎందుకు ఆ విధంగా సౌదీ పాకిస్తాన్ తో జతగట్టింది? వాళ్ళకు అణుబాంబు ఉన్న దేశమే లేదు ఇస్లామిక్ కంట్రీస్ లో. ఒక ఇరాన్ ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ పైన కొడుతూనే ఉన్నారు. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ అందరూ కూడా కొడుతున్నారు. కనుక ఇప్పట్లో ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ లో అణుబాంబు రాదు. కనుక ఉన్నది ఒకటే పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ తో కలిసి ఉంటే అయిపోయింది కదా. అమెరికాతో కలిసి ఉండి వాడితో వీడితో దెబ్బతినే కన్నా అనేటువంటి ఒక ఇది సౌదీకి వచ్చేసింది. నాకు డబ్బులు పడేస్తే పాకిస్తాన్ మాకు సేవలు అందిస్తుంది, సైన్యాన్ని పంపిస్తుంది అనే ఒక ఏమంటావు ఓ రకమైన వాళ్ళ ఇది సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. టర్కీ దీంట్లో స్వార్థం ఉంది కానీ టర్కీ కూడా కలుస్తుంది. ఇప్పుడు చైనా సపోర్ట్ లేనిది పాక్ ఇంతగా రెచ్చిపోదు సార్. కంప్లీట్ గా పాక్ ఆధారపడింది ఓన్లీ చైనా సపోర్ట్ మీదనే. సో అలా అందుకోసమే యుఎన్ లో మనం చూస్తే సార్, ఉగ్రవాదం పైన ఎప్పుడు బ్యాన్ విధించాలన్నా కూడా చైనా అడ్డుపడుతూ ఉంటుంది. ఇది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ గ్లోబల్ పాలిటిక్స్ మారనంత వరకు కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదంటారా? ఇంకా అంతే కదమ్మా, మనకు గ్లోబల్ సిచ్యువేషన్ కంప్లీట్ గా మారాలి. ఎప్పటికప్పుడు వీటో ఉపయోగిస్తున్నది కూడా చైనానే మనకు వ్యతిరేకంగా. యుఎన్ఓలోనే డిక్లేర్ చేశాం కదా, ఇతన్ని హఫీజ్ సయీద్ ను టెర్రరిస్ట్ గా గుర్తించింది యుఎన్ఓ. అమెరికా కూడా గుర్తించింది, కానీ చైనా సపోర్ట్ చేయలేదు, మనకు వీటో చేసింది చాలా సార్లు. కనుక చైనా యొక్క అవసరాలు చైనాకు ఉన్నాయి. అయితే నేను ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా నేను ఇంకొక మాట అంటున్నాను, మనకు ఇప్పట్లో భయపడే పరిస్థితులు లేవు. జెలసీ ఫ్యాక్టర్స్ తో వాళ్ళు ఎందరూ ఒకటి అవుతున్నటువంటి ఇవి కనపడ్డా మనకు ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి ఉదాహరణకు ఇజ్రాయిల్ కూడా ఆందోళన చెందుతోంది. పాకిస్తాన్ సౌదీతో కలవడం అనేది ఇజ్రాయెల్ ను మరింత డిస్టర్బ్ చేస్తున్నటువంటి విషయం. కనుక వరల్డ్ పాలిటిక్స్, గ్లోబల్ పాలిటిక్స్ ఎంత అది ఇది అవుతున్నప్పటికీ కూడా మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మొన్నటి వరకు మనము ఎనిమిగా కనపడ్డాము, అంతకుముందు స్నేహంగా ఉన్నాము, మళ్ళా స్నేహితము అవుతాము, రేపో మాపో అవుతాము. హసీనాను కూడా పంపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. కనుక వాళ్ళ అవసరాలు, బంగ్లాదేశ్ అవసరాలు కూడా అలాగే ఉంటాయి. ఇంత పెద్ద బార్డర్, 3,000-4,000 కిలోమీటర్ల బార్డర్ ఉన్న బంగ్లాదేశ్ మనల్ని కాదని ఎక్కడ ఏ దేశంతో వెళ్తుందండి? వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఎక్కడ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. బంగ్లాదేశ్ మనల్ని ఏ రోజు కూడా డిస్టర్బ్ చేయలేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ లో ఉన్న దేశం అది, కానీ ఇండియా పైన ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వసనీయత లేదు ఎవరికి కూడా. చైనాను కూడా నమ్మలేని అమెరికాను కూడా నమ్మదు ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ తో చాలా స్నేహం, ఇస్లామిక్ కంట్రీ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. కనుక నేనేమంటున్నా అంటే గ్లోబల్ పాలిటిక్స్ టైం టు టైం కొంత చేంజెస్ జరుగుతున్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇవి ఎలా అవసరాలు పడతాయో తెలియదు. కానీ మనకు ఇమ్మీడియట్ గా వస్తున్నటువంటి ఎంతసేపు పాకిస్తాన్ మనతో ఇండైరెక్ట్ వార్ చేయాల్సిందే, టెర్రర్ గ్రూప్స్ తోటి చేయాల్సిందే, కానీ డైరెక్ట్ వార్ చేసేటువంటి ఏది అణుబాంబు ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు మాట్లాడాల్సిందే, కానీ యుద్ధం చేసేటువంటి ద ఓన్లీ నేషన్. ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఇండియా ఈజ్ ద ఓన్లీ నేషన్
డిక్లేర్ వార్ అగెనిస్ట్ పాకిస్తాన్, ఏది అణుబాంబు ఉన్న దేశంపై అయితే యుద్ధం చేయడం అనేది చరిత్రలో ఇంతవరకు ఏది చేయలేదు, మనం ఒకరే చేశాం. ఎగ్జాక్ట్. ఎందుకంటే మనకు ఆ ధైర్యం ఉంది, ఆ సాహసం ఉంది, పాకిస్తాన్ కట్టడి చేయగలుగుతాం. ఈవెన్ అణుబాంబు యుద్ధానికి పాకిస్తాన్ తయారైనా అది ఇష్యూ ఎవరికైతుంది అంటే అమెరికాకు అవుతుంది. ఎందుకు అమెరికా అంత తొందరగా కంట్రోల్ చేసింది అని అంటే అమెరికా అవసరాలు ఉన్నాయి, అమెరికా స్థావరాలు ఉన్నాయి, అమెరికా ఆర్మీ ఉంది అక్కడ పాకిస్తాన్ లో. ఈవెన్ అణుబాంబును కూడా కంట్రోల్ చేస్తున్నది అమెరికా. కనుక పాకిస్తాన్ ఏమీ చేయలేదు అన్నటువంటి ఒక విశ్వాసంతోనే మనం దాడి చేశాం. సార్ ఇది మనకున్న సత్తా. ఇంకొకటి సార్, భారతదేశము ఈ హఫీజ్ సయీద్ ను అతని అబ్సెన్స్ లోనే, అంటే ట్రయల్ ఇన్ అబ్సెన్షియా విచారణకు సిద్ధమవుతా ఉంది. అయితే మనందరికీ తెలుసు సార్, పాకిస్తాన్ ఈ హఫీజ్ సయీద్ను ఎట్టి పరిస్థితుల్లో మనకి అప్పచెప్పదు. అలాంటప్పుడు ఈ విచారణతో భారతదేశము ఇటు దౌత్యపరంగా కావచ్చు, లేకపోతే వ్యూహాత్మకంగా కావచ్చు, ఎలాంటి ప్రయోజనం పొందుతుందంటారు? నేను అనుకుంటున్నాను హఫీజ్ సయీద్ అందరితో ఒకటి ఇతర చాలా మంది టెర్రరిస్టులు ఇక్కడే కాదు, ఈవెన్ కెనడాలో లేకపోతే లండన్ లో అక్కడ ఇక్కడ మన ఎనిమీస్ చనిపోయారు. ఈ మధ్య అన్నోన్ కిల్లర్స్ కొందరు బయలుదేరి వాళ్ళని చంపుతున్నారు. ఎవరిని? మన ఎనిమీస్, మన పైన ఉగ్రదాడులు చేసిన వాళ్ళను కంటిన్యూస్ గా చంపుతున్నారు. కనుక దాంట్లో నంబర్ 1 లిస్ట్ లో నంబర్ 1 ఎవరు ఉంటారంటే హఫీజ్ ఉంటారు. కనుక హఫీజ్ చస్తాడు, ఈ రోజు కాకపోతే రేపు చస్తాడు. అందుకే జైల్లో ఉన్నాడు అతను. జైలు అనేది ప్రభుత్వం పెట్టింది కాదు, అది ప్రొటెక్షన్ కోసం పెట్టింది అక్కడ. కనుక టెర్రరిస్టులు అందరూ ఇక్కడ కొట్టారు, అక్కడ పోయి హ్యాపీగా తిరుగుతున్నారు అనుకోవడం చాలా పొరపాటు. టెర్రరిస్టులు అందరూ కూడా బిక్కున బ్రతుకుతున్నారు.